హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు వినీలాస్ కిచెన్. ఈరోజు మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. నిజంగా చెప్పాలంటే సేమ్ నాన్ వెజ్ కర్రీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత నేను 5 నుండి 6 లవంగాలు వేసుకుంటున్నాను. అలాగే చిన్నపాటి దాల్చిన చెక్క, ఒక ఇలాచి వేసుకోవాలి. తర్వాత ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. మనం ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాలనుకున్నప్పుడు ఈ మష్రూమ్ కర్రీ అయితే 10 నిమిషాల్లో అయిపోతుంది. అంతే రుచిగా కూడా ఉంటుంది. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఒక 3 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. కర్రీ చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఈ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మష్రూమ్స్ని వేసేసుకుందాం. మష్రూమ్స్లో B12 విటమిన్ బాగుంటుంది. ఇప్పుడు మష్రూమ్స్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుందాం. మనకు మష్రూమ్స్లో నీరు ఉంటుందండి. నీరంతా బాగా డ్రై అయ్యేంత వరకు ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. నేను మష్రూమ్ కర్రీలో టమాటో వేయట్లేదండి. టమాటో వేస్తే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇలా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు కారపొడి వేసుకుంటున్నాను. కారం మీకు ఉప్పు కారాలు మీకు తగినట్టు చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, అలాగే వేయించి పెట్టుకున్నటువంటి జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఒక 2-3 నిమిషాల తర్వాత నీళ్ళు పోసుకోవాలి. మనకు ఈ కర్రీ అనేది థిక్గా ఉండాలండి, అప్పుడు బాగుంటుందన్నమాట. రైస్లో కానివ్వండి, చపాతీలో కానివ్వండి, గ్రేవీ థిక్గా ఉండాలి. ఇప్పుడు ఇంకొంచెం నీళ్ళు వేసుకుంటున్నాను నేను. ఇలా నేను చేసినట్టు ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అంతే అండి, కర్రీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.